ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరిన శుభములు. అందరికీ ఈ యొక్క 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఒకసారి గ్రీట్ చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. మీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి గ్రీట్ చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. అందరూ అందరూ అందరు చెప్పుకున్నారా? ఓకే, చాలా సంతోషం. మరి ఈరోజు వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ముందుగా దేవునికి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. అలానే ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ గారికి, తర్వాత సంఘ సభ్యులకి, అలాగే చర్చి మెంబర్స్ అందరికి కూడా ప్రేమపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. మరి నా పేరు ఇందాక చెప్పారు డాక్టర్ బాబురావు అండి. నాది చీరాల పట్టణం. మరి నేను ఇక్కడే గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అండ్ ఎండి ఇక్కడే నేను కంప్లీట్ చేశాను. దాదాపు 8 సంవత్సరాల పాటు ఇక్కడే నేను ఉన్నాను అనమాట. అక్కడ గోరంట్ వెళ్ళే దారిలో మెన్స్ మెడికల్ హాస్టల్ ఉండేది, అక్కడే నేను చదువుతూ ఉండేవాడిని. స్టూడెంట్గా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇక్కడికి, లేకపోతే నార్త్ ప్యారిస్కి మేము న్యూ ఇయర్ కానీ లేకపోతే క్రిస్మస్ కానీ ఆరాధనకు అటెండ్ అవుతూ ఉండేవాళ్ళం అనమాట. మా హాస్పిటల్ పేరు ప్రేమ హాస్పిటల్. అది నా పేరు, మా పాప వాళ్ళ పేరు కాదు, కానీ దేవుని ప్రేమ అన్నమాట. దేవుని ప్రేమ. అక్కడ హాస్పిటల్లో ఒక చిన్న దేవుని వాక్యం ఉంటుంది. దేవుని వాక్యం, ఐ ట్రీట్ గాడ్ హీల్స్. నేను అక్కడ ట్రీట్మెంట్ చేసే వ్యక్తిని మాత్రమే. పూర్తి ఆరోగ్యం, పూర్తి స్వస్థత ఇచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు. అక్కడికి ప్రతిరోజు అనేక మందికి వైద్యం చేయడానికి దేవుడు నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. అనేక మంది అక్కడ వస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ తీసుకొని మంచిగా ఆరోగ్యవంతులుగా వాళ్ళు డిశ్చార్జ్ వెళ్ళిపోతూ ఉంటారు. నేను 3 పనులు చేస్తూ ఉంటాను. ఒకటి వైద్య పరిచర్య, రెండవది సామాజిక పరిచర్య. సామాజిక పరిచర్య అంటే సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరము ఒక 10 మంది పేద విద్యార్థులు నేనే చదివిస్తూ ఉంటాను. వాళ్ళకి ఎంత ఫీజు అయినా నేనే కడుతూ ఉంటాను. తర్వాత ప్రతి నెలలో ఒక మెడికల్ క్యాంప్ పెడుతూ ఉంటాం. మెడికల్ క్యాంప్ చీరాల కానీ చీరాల సరౌండింగ్ ఏరియాస్. అక్కడికి చాలా మంది వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఒక 10 days పాటు ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. ఈసీజీ పరీక్ష కానీ, స్కానింగ్ పరీక్ష కానీ, లేకపోతే షుగర్ పరీక్ష, ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తూ ఉంటాం. తర్వాత నేను చీరాల వెళ్ళిన దగ్గర నుంచి అనేక సంఘాలకి నేను ఫండింగ్ ఇవ్వటం జరిగింది. అది నా గొప్పతనం కాదు, కానీ దేవుడిచ్చే ఆధిక్యత నేను చెప్పుకుంటూ ఉంటాను. మూడవది దేవుని పరిచర్య. దేవుని పరిచర్యలో భాగంగా ప్రతి ఆదివారం నేను ఏదో ఒక సంఘానికి వెళ్ళి దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉంటాను. ఎక్కువగా లూథరన్ చర్చెస్ ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత సాల్వేషన్ ఆర్మీ చర్చెస్, తర్వాత ఇండిపెండెంట్ చర్చెస్ కూడా వెళ్తూ ఉంటాను. ఓకే, ఇది నా బ్రీఫ్ బయోడేటా అండి. నేను కార్డియాలజిస్ట్గా చీరాల పట్టణంలో గత 20 years అక్కడ వైద్య సేవలు అందిస్తూ ఉన్నాను. ఓకేనా. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మనం కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క 2025 సంవత్సరానికి గాను ఒక మంచి వర్తమానాన్ని మీకు అందించాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. మరొకసారి ప్రేమతో వార్చిన పాస్టర్స్ అందరికి కూడా మరొకసారి ప్రేమపూర్వక శుభాలు. మరి ఈరోజు మనకి 3 లెసన్స్ ఉన్నాయండి. కీర్తనలు 90వ కీర్తన, అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయం, అలాగే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ 3 లెసన్స్ బేస్ చేసుకొని ఒక చిన్న వర్తమానాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. దిస్ మెసేజ్ విల్ బి వెరీ సింపుల్ అండ్ ఇట్ ఈస్ మోర్ ఇన్ఫర్మేటివ్. మధ్య మధ్యలో కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 45 minutes టైం చెప్పారు. ఆ టైం లోపే నేను కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మరి ఓకే, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఈ 2025 సంవత్సరానికి దేవుడు మనకి సిద్ధపరిచిన అంశాలు. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ సంథింగ్ ఫర్ అస్ ఫర్ ది 2025. ఇందులో 3 అంశాలు ఉంటాయి. ఎవరికి దేవుడు వీటిని సిద్ధపరుస్తున్నాడు, రెండవది ఏ విషయాలు మన కోసం ఆయన సిద్ధపరిచాడు, ఆ విషయాలు, ఆ సిద్ధపరిచిన అంశాలను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి, చివరిసారిగా 2025కి మన సిద్ధపాటు ఎలా ఉండాలి. ఈ అంశాలతో నేను ప్రసంగాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అందరూ బైబిల్ సినిమాలు తెరవండి.
లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం. ది బుక్ ఆఫ్ లూక్ 2nd చాప్టర్ 32 వర్స్. నాదా ఆ సమాధానంతో నీ దావు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలీయులకు మహిమగాను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ కనులార చూచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపామయుడ, జీవాధిపతి, సకల ఆశీర్వాదులు కారణభూతమైన మా దేవ, ఈ యొక్క 2025 సంవత్సరాల ప్రభ మొదటి రోజు ప్రభ మీ వాక్యం ధ్యానించడానికి మీ ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం చెప్తున్నాం. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరే తోడుగా ఉండండి ప్రభు. మీ కృప ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభ 2024లో ప్రభ మీరు చేసిన ప్రతి ఆశ్చర్యకరం, ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి మరొకసారి మీకే వందనాలు చెప్తూ ఉన్నాం. వాక్యం చెప్పే నన్ను ప్రభ మీ యొక్క సిలువు చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. వాక్యం అందరి హృదయాల మెత్తబడి మెండుగా ఫలించడానికి సహాయం చేయండి. వాక్యం వింటున్నప్పుడు లూదియాకు హృదయం ఎలా తెరవబడిందో అందరి హృదయాలు తెరవబడి ఆ వాక్యం ఫలించడానికి సహాయం చేయండి. ఇక్కడ చేయన ప్రతి బిడ్డను మీ యొక్క వాక్యం చేత బలపరచమని నజరేయుడైన అయిన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఆ చదవబడిన లేఖన భాగాలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే అక్కడ సుమియేను ఒక భక్తుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. సుమియేను ఎవరికి దక్కని గొప్ప భాగ్యము అతనికి దొరికింది. ఎవరికి దొరకని గొప్ప ధన్యత సుమియేను అనే భక్తుడికి దొరికింది. యేసు ప్రభుని సున్నత చేయడానికి దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభుని తన చేతులతో ఎత్తుకొని ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. తర్వాత దేవుని పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తిగా చూస్తూ ఉంటున్నాము. అంత మాత్రమే కాదు, ఈయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నట్టుగా అక్కడ లేఖన భాగంలో మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. యేసు ప్రభునే ఎత్తుకునే గొప్ప భాగ్యాన్ని అతనికి మాత్రమే కలిగింది. వెత్తుకొని యేసు ప్రభుని స్తుతిస్తూ ఆ మాటలు చెప్తా ఉన్నాడు. నాదా, ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోనిమ్ము. ఇజ్రాయెల్ ప్రజలకు నువ్వు, అన్ని జిల్లకు నువ్వు వెలుగుగా ఉంటూ ఉన్నావు. మరి నీ ప్రజలకు నువ్వు సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూశానని ఆయన స్తుతిస్తున్నాడు అక్కడ లేఖన భాగాలు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2025 సంవత్సరంలో దేవుడు మనకు కొన్ని సిద్ధపరిచాడు. అవి సిద్ధపరిచేవి ఒక 5 అంశాలు ఉంటాయి. వాటిని త్వరగా నేను ధ్యానం చేసి వాక్యాన్ని మరి త్వరగా ఇన్ టైంలో ముగించాలని ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా ఆయన మనకి రక్షణ సిద్ధపరిచాడు. హి హాస్ ప్రిపేర్డ్ సాల్వేషన్ ఫర్ us ఇన్ 2025. రక్షణ అనేది మనకి చాలా ముఖ్యమైన అంశం. రక్షణ, విడుదల, డెలివరెన్స్ ఇవన్నీ కూడా మనం ప్రతినిత్యం ఎక్కడో ఈ మాటలు మనం వింటూనే ఉంటాం. ఈ రక్షణ ఎలాంటి రక్షణ అంటే అది సిద్ధపరచబడిన రక్షణ. ఇట్ ఈస్ ఎ ప్రిపేర్డ్ సాల్వేషన్. ఇది సంపూర్ణమైన రక్షణ. ఇది నిత్యమైన రక్షణ. ఇది ఉచితంగా మరి ఇవ్వబడుతున్న రక్షణ అన్నమాట. మరి ఆయన రక్షకుడుగా వచ్చాడు. యేసు ప్రభు రక్షకుడుగా వచ్చాడు. మరి ప్రజలందరి పాపంలో ఆయన తీసివేశాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టారు. ఈజ్ ది జీసస్. అందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. నీ పాపం, నా పాపం, ప్రజలందరి పాపము ఆయన మీద వేసుకున్నాడు. మరి అందరికీ కలగ మహా సంతోషమైన సువర్తమానం మరి ఆయన పుట్టినప్పుడు దొరికింది. మరి ఎందుకంటే మరి ఆయన పుట్టాడు కాబట్టి దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టాడు కాబట్టి మనకంత సంతోషం అన్నమాట. మరి అలాంటి గొప్ప రక్షణ దేవుడు మనకి కలగజేస్తూ ఉన్నాడు. మరి ఎలాంటి రక్షకుడినా ఆయన మాత్రమే రక్షకుడు. ఇంకా ఎవరు రక్షించే ప్రశ్నే లేదు. మనకి వేడి ద్వారా రక్షణ రాదు. మన బలం కానీ, తర్వాత మన ధనం కానీ, మన ఆస్తులు కానీ, మన బంధువులు కానీ ఏమీ మనకు అక్కర రాదు. ఆయన మాత్రమే మనం రక్షించే దేవుడు. ఆయన బలవంతుడైన రక్షకుడు. ఈజ్ ఎ మైటీ సేవియర్. ఆయన నీతి గల రక్షకుడు. ఈజ్ ఎ రైచియస్ సేవియర్. ఆయన పరిశుద్ధమైన రక్షకుడు. ఈజ్ ఎ హోలీ సేవియర్. ఇలా చాలా మరి కనిపిస్తూ ఉంటాయి. మరి ఆయన రక్షణ మనకు కలగజేశాడు. మరి ఆ రక్షణలో ఉన్న గొప్ప భాగ్యాన్ని మనం చూసాం. మరి ఈ 2025లో మరి నువ్వు రక్షించబడటానికి ఇష్టపడుతూ ఉన్నావా? అది మనందరం ఒకసారి జాగ్రత్తగా పరిశీలి. మరి ఎందుకు మరికి ఆ రక్షణ దగ్గరికి నువ్వు వెళ్ళలేకపోతూ ఉంటున్నావు? ఎందుకు మరి రక్షించబడలేడానికి నువ్వు ఇష్టపడలేకపోతుంటున్నావు? ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలి. ఇప్పుడు దాకా ఇంకా రక్షించబడలేదేమో. ఇప్పుడు దాకా ఇంకా చీకటి జీవితాన్ని కోరుకుంటున్నామేమో.
ఇప్పుడు దాకా ఇంకా ఆ అపవాది యొక్క బంధకాలతో ఇంకా బంధింపబడి ఉంటున్నాము. ఈరోజు మరి అందరితో మాట్లాడుతూ ఉన్నాం. వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. నేడే నీకు రక్షణకు అనుకూలమైన దినము, మిక్కిలి అనుకూలమైన సమయము, మిక్కిలి అనుకూలమైన సమయం. నువ్వు రక్షించబడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మన పాపం నుండి మరణిస్తే ఆయన సంతోషం లేదండి. మనం రక్షించబడితేనే ఆయనకి పరలోకంలో సంతోషం వస్తుంది. డేట్ మారితే ఉపయోగం లేదండి. క్యాలెండర్ మారితే ఉపయోగం లేదండి. నెల మారితే ఉపయోగం లేదండి. మనం మారితే అది ఆయన సంతోషం. హృదయం మారాలి, మనసు మారాలి, ప్రవర్తన మారాలి, చూపులు మారాలి, నడక మారాలి. అది దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి ఆ మార్పు అది ఇప్పుడే స్టార్ట్ అవ్వాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. టుడే టుడే చూడండి, జాగ్రత్తగా ఆలోచన. పొట్టి జక్కయ్య రక్షించబడ్డాడు. అప్పుడు దాకా ఆయన జీవితం డిఫరెంట్ గా ఉండేది. అనేక మందికి ఆయన ఎక్కువ ట్యాక్సెస్ వేసి చెడ్డవారుగా మరి పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే మరి యేసు ప్రభు మీ ఇంట ఉండాలని అతనికి ఆహ్వానం పంపాడు, మరి సంతోషంతో కిందకి దిగి ఆయన హత్తుకున్నాడు. హత్తుకొని వెంటనే చెప్పేసాడు, మరి ఇప్పుడు దాకా మరి నేను ఎక్కువ మంది దగ్గర ట్యాక్స్ వసూలు చేశాను, వాటిని మరలా తిరిగి ఇచ్చేస్తాను సిద్ధంగా ఉన్నారు, మరి అంతకంటే ఎక్కువగా ఇవ్వడానికి ఇంకా సిద్ధపడుతున్నాను చెప్పాడు. అప్పుడు చెప్పాడు యేసు ప్రభు, నేడే ఇంటికి రక్షణకు వచ్చింది, నేడే ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకంటే ఇతను కూడా మరి అబ్రహాం ఇజ్రాయెల్ కుమారి, ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం. మరి అలాంటి రక్షణ ఈరోజు మన ఇంటికి కూడా రాబోతుంది. ఆ రక్షకుడు మరి మన ఇంటికి రాబోతూ ఉన్నాడు. ఆ సేవియర్ మన ఇంటికి ఆయన ఇంటి దగ్గరే ఉంటూ ఉన్నాడండి. తలుపు దగ్గరే ఉంటున్నాడు, డోర్ దగ్గరే ఉంటూ ఉన్నాడు. మరి మనం ఎప్పుడు పిలుస్తామని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు పిలుస్తామని ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు పిలవటమే ఆలస్యం. డెఫినెట్ ఈ విల్ ఎంటర్ యువర్ హౌస్ అంటారు. ఈ విల్ బి విత్ యూ. ఆయన మీతో పాటు ఉంటాడు, మనతో పాటు ఉంటాడు. అందుకే ఆయనకి ఇమ్మానియేల్ అని పేరు పెట్టారు. మనకు తోడుగా ఉండే దేవుడు. మనకి మన బంధువులు మరి మన కష్టాల వల్ల విడిచిపెట్టారు, మన బ్లడ్ రిలేటివ్స్ మనల్ని విడిచిపెట్టవచ్చేమో. ఆయన ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉండేది, ఎల్లప్పుడు మనతో పాటే ఉండే దేవుడు. మరి అన్ని విషయాలలో మనల్ని ఆదరించే దేవుడు. లూడియా మరి రక్షించబడిందండి. తను మాత్రం రక్షించబడలేదు, తన కుటుంబం అంతా కూడా రక్షించ. ఆలోచన 2025లో మనం రక్షించబడటమే కాక మరి మన ఇంటి వారిని కూడా రక్షించుకునే అవకాశాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు. నువ్వు భార్య రక్షించబడితే, భార్యలు రక్షించబడితే భర్తలు అలానే ఉండిపోతుంటారు, భర్తలు రక్షించబడితే భార్య అలానే మిగిలిపోతుంది. మరి భార్య భర్త ఇద్దరు రక్షించబడిన పిల్లలు మాత్రం అలానే మిగిలిపోతూ ఉంటున్నారు. ఈ రక్షణ అనేది ఇండివిజువల్ ఆస్పెక్ట్ అండి, ఇండివిజువల్ ఆస్పెక్ట్. అందరూ రక్షించబడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అది ఈ 2025లో మనం అది సాధించగలగాలి. ఆ సిద్ధపరిచిన రక్షణని మనం అందుకోవడానికి మనం ప్రయత్నం చేయగలం. ఎప్పుడు రక్షణ పొందుతావు? మరి వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షణ పొందుతా ఉంటాడు. నమ్మి బాప్తిసం పొందాలి. ముందు యూ హ్యావ్ టు బిలీవ్ ది గాడ్ అండ్ యూ మస్ట్ బి బ్యాప్టైజ్. అప్పుడు రక్షణ వస్తుంది. ఎప్పుడైతే మరి యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటావు ఆయన నిజమైన రక్షకుడని, అప్పుడు నీకు రక్షణ వస్తుంది. అప్పుడు నీకు మారు మనసు వస్తుంది. ఆలోచన. కొత్తగా జన్మించగలగాలండి. కొత్తగా జన్మించాలి. నీటి మూలంగా ఆత్మ మూలంగా నువ్వు మరలా పుట్టేవాడిగా ఉండాలి. అది చేయగలగాలి. అది ఈ 2025లో దాన్ని మనం కంప్లీట్ చేసే వారికి ఉండగలగాలి. ఓకేనా? ఇది మొదటిసారిగా ఆయన మనకు రక్షణ సిద్ధపరిచాడు. ఎవరికి వస్తుంది రక్షణ చెప్తున్నాడు. ఎవరికి సిద్ధపరిచాడు ఇవన్నీ? 1 కొరింథీ 2:9 మనం చూస్తూ ఉంటాం. దేవుడు తను ప్రేమించిన వారికి కొన్ని సిద్ధపరిచాడంట. అవి కంటికి కనపడలేదంట, చెవికి వినపడలేదంట, హృదయానికి గోచరం కాలేదంట. మరి ఎలా మరి మనకు తెలుస్తూ ఉంటుంది? కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదంట, హృదయానికి కూడా మరి ఎలాంటి ఆ స్పందన లేకుండా ఉన్నాయన్నమాట. ఎలా బయలుపరుస్తున్నాడంటే, ఎవరైతే మరి పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటారో వాళ్ళకి అవి తెలియపరుస్తున్నారు. చూడండి ఎంత శ్రేష్టమైన మాట. ఆలోచించే దేవుణ్ణి ప్రేమించగలిగితే ఇవన్నీ కూడా మనం పొందడానికి అవకాశం. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన అందరిని ప్రేమించగలుగుతాడు. శత్రువులు ప్రేమించాడు, మరి పాపుల్ని ప్రేమించాడు, మరి తన మీద తిరుగుబాటు చేసి వాళ్ళని ప్రేమించాడు, కొరడాదెబ్బలు కొట్టి వాళ్ళని ప్రేమించగలిగాడు, అందరిని ఆయన క్షమించగలిగాడు, ప్రేమించగలిగాడు. మరి మనం ఎందుకు అలాంటి అనుభవాలు లేకపోతుంటాం? నిజంగా మరి ఆ ప్రేమని మనం మరి ఇతరులకి మనం షేర్ చేయగలుగుతూ ఉంటున్నాం.
ఆ ప్రేమను మనం కలిగి ఉంటున్నామా? ఒకసారి మన ప్రశ్న వేసుకోవాలి. 2024 మనం కంప్లీట్ చేసాము. మరి 2025లో మరి వాట్ అబౌట్ అవర్ ప్రిపరేషన్? నీ సిద్ధపాటు ఎలా ఉన్నది? ప్రేమ కలిగి ఉంటున్నావా? ప్రేమను అందరికి మరి షేర్ చేసేవాడిగా ఉండగలుగుతుంటున్నావా? ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేయాలి. భార్య భర్తను ప్రేమించాలండి. భర్త భార్యను ప్రేమించగలగాలి. భార్యాభర్త ఇద్దరు మళ్ళీ పిల్లల్ని ప్రేమించే వారిగా ఉండగలగాలి. మన బంధువులు రక్తంలో ఎవరైతే వాళ్ళందరినీ మనం ప్రేమించే వారిగా ఉండగలగాలి. శత్రువులు ప్రేమించండి. అప్పుడు మీరు సర్వోన్నతమైన కుమారులుగా మరి పిలువబడతారని మరి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మరి ఈ సంవత్సరం 2025లో మరి అలాంటి గొప్ప భాగ్యాన్ని అందరికి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆలోచన చేయండి. మొదటిసారిగా ఆయన మనకు రక్షణ సిద్ధపరిచాడు. రెండోది మనం చూస్తే కీర్తనల గ్రంథము 23వ కీర్తన 5వ వచనం, అక్కడ మనకి భోజనం సిద్ధపరిచాడు. హి హస్ ప్రిపేర్డ్ ఏ మీల్ ఫర్ us. భోజనం సిద్ధపరిచాడు. ఎలాంటి భోజనం ఇది? ఎలాంటి భోజనం ఇది? మనం 1వ తారీఖు 31st నైట్ మనం మంచి డెలిషియస్ ఫుడ్ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. డెలిషియస్ ఫుడ్. ఇది లోక సంబంధమైన ఆహారం. ఎక్కువ తింటే ఒక ప్రాబ్లము, తక్కువ తింటే ఒక ప్రాబ్లం. ఎక్కువ తింటే ఏమైంది? గ్యాస్ ఎక్కువైపోతే, లేకపోతే షుగర్ పెరిగింది, కొలెస్ట్రాల్ పెరిగింది. వెంటనే మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ తీపించుకోవాలి. అంతేనా? తక్కువ తింటే ఏమైంది? అంత నీరసం, కాళ్ళు చేతులు పీకేస్తా ఉంటాయి, ఏ పని చేయబుద్దేది కాదు. ఉదయం లేబుద్దేది కాదు, ప్రార్థన చేయబుద్ది కాదు, వాక్యం చదవబుద్ది అవ్వదు. మరి వీటితో ఉన్న ప్రాబ్లం ఇది. లోక సంబంధమైన ఆహారం ఇది. కానీ దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. జీవాహారాన్ని అని ఇస్తూ ఉన్నాడు. జీవాహారం అది తింటే మనకి అసలు ఎప్పటికీ ఆకలి వేయదంటే, ఎప్పటికీ దప్పిక వేయదంట. అది అందులో ఉన్న గొప్పతనం. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు కదా, మీరు క్షయమైన ఆహారం కోసం కష్టపడుతున్నాడు, దాన్ని వదిలిపెట్టండి. అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి, అది మీకు కావాలి, అదే మీకు నిత్య జీవం ఇస్తుందని చెప్పాడు. యోహాను సువార్తలు చూస్తున్నాం 6వ అధ్యాయంలో, పరలోకంలో దిగి వచ్చిన జీవాహారం నేనే, ఐ ఆమ్ ది లైవ్ బ్రెడ్. నా శరీరం తిని నా రక్తం తాగబడి నిత్య జీవం పొందుతాడంటాడు. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం. మరి దాన్ని భుజించడానికి మనం ఇష్టపడాలండి. భుజించడానికి అక్కడ కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు. స్టార్టింగ్ నుంచి మనం చదువుతుంటే మంచి మంచి విషయాలు కనిపిస్తుంటాయి. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. శాంతికరం జలవద ఆయన పరుండపు చేస్తూ ఉన్నాడు. పచ్చికల చోట్ల నన్ను నడిపిస్తూ ఉంటున్నాడు, పరుండపు చేస్తానని చెప్పి. చీకటి గల ప్రదేశాలు నడుస్తున్నా కూడా నాకు ఎలాంటి భయం ఉండదని చెప్తూ ఉంటున్నాడు. నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను ఆదరిస్తానని చెప్తా ఉంటున్నాడు. ఎన్ని శ్రేష్టమైన మాటలు చెప్తున్నాడు. ఆ గిన్నెతో నా తలంటు, గిన్నె అంతా ఫుల్ అయిపోతూ ఉందంట. నూనెతో నా తలంటుతున్నావు అని చెప్తా ఉన్నాడు. మనం ఎప్పుడు ఫుల్గా ఉండాలి. మన జీవితాలు ఎప్పుడు కూడా ఫుల్గా, కంప్లీట్గా ఉండాలి. ఎప్పుడు సాధ్యమైంది? ఆయన మనకి కాపరిగా ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతూ ఉంటుంది. కాపరిగా ఉండాలి. మరి ఆయన మన కాపరిగా ఉంటే మనకి ఏమీ తక్కువ కాదు. మరి ఇజ్రాయెల్ ప్రజలకి అరణ్య మార్గం ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకూడదని అన్ని దేవుడు సమకూర్చేశాడు. మరి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హీ హాజ్ ప్రొవైడెడ్. ఆహారం కావాలంటే ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. మరి నీళ్లు కావాలంటే బండారు నుంచి కాలువలే ప్రవహింపజేశాడు. మరి వాళ్ళందరి కోసం. ఒకళ్ళిద్దరికైతే ఏ ప్రాబ్లం, లక్షల మంది ఉన్నారు కదా వాళ్ళందరూ. మరి వాళ్ళందరికీ మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని ప్రొవైడ్ చేయగలిగాడు దేవుడు. మరి ఆ 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళకి ఏమి ఇబ్బంది రాలేదంట. చెప్పులు అరిగిపోలేదంట, వస్త్రాలు నలిగిపోలేదంట. అంటే అంత సుకుమారుగా దేవుడు వాళ్ళని తీసి నడిపించాడు ఆ మార్గం అంతా కూడా. మరి దాంతో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? తృప్తి పొందలేకపోయారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. దేవుని మీద, మరి అక్కడ ఉన్న నాయకుల మీద వాళ్ళు తిరుగుబాటు చేయగలిగారు. వాటర్ దొరకకపోతే ఇబ్బంది పడి మరి వాళ్ళని మరి నాయకులు మరి ఇబ్బంది పెట్టేశారు. వాళ్ళు అంటూ ఉన్నారు మరి అక్కడ, మరి ఈ దేవుడు మాకు భోజనం సిద్ధపరచగలడా, మాకు మాంసాన్ని ఏర్పాటు చేయగలడా అని వాళ్ళు మరి ప్రశ్నలు వేస్తున్నారు. మేమైతే అక్కడ ఈజిప్ట్లో మరి మేము తిన్న అన్ని కూడా మాకు గుర్తొస్తూ ఉన్నాయి. అక్కడ తిన్న మరి మాంసం ముక్కు అన్ని కూడా మాకు గుర్తొస్తూ ఉన్నాయి. అని ఇక్కడ ఈ మోషే గారు మాకు రోజు మరి మన్నాను పెట్టి మా డోరంతా మరి తప్పబడి చేసాడండి. చవి సారం లేని ఆహారం మాకు పెడుతూ ఉన్నాడు. డోరంతా తప్పబడిపోయింది. ఇక ఈ ఆహారమే తినలేము, మాకు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజిటేరియన్ కావాల్సిందే, ముక్క లేకపోతే ముక్క తెద్దు అని ఆయనతో మరి వాదన పెట్టుకున్నారు. ఆయనే చేస్తాడు పాపం. వెళ్ళి
దేవునికి మొరపెట్టుకున్నారు. అయ్యా మా వాళ్ళందరికి ఈరోజు నాన్ వెజిటేరియన్ కావాల్సిందేనంట, మీరు ఎలా అయినా ప్రొవైడ్ చేయాలని చెప్పి. ఓ ఏం పర్లేదు, అదే కదా మన చేతుల్లో పని అని, మీరు వెళ్ళండి, నేను వాళ్ళందరికీ ప్రొవైడ్ చేస్తానని చెప్పాడు. సాయంత్రం కల్లా ఆ పూరేళ్ళ రూపంలో ఆ అంతా కూడా నింపేసాడు దేవుడు. ఇంకేముంది మరి, అందరికి మహా సంతోషం వచ్చింది, అందరికి ఆనందం వచ్చేసింది. ఈరోజు మరి దేవుడు మనకి నాన్ వెజిటేరియన్ ఇవ్వబోతున్నాడు. అందరు మరి మసాలా సిద్ధపరుస్తున్నారు, మిక్సీలు వేస్తున్నారు, గ్రైండ్లు పడుతున్నారు. మరి ఆ ఇక బిర్యానీ వండేశారు, కర్రీలు వండేశారు, ఇక తినడానికి సిద్ధపడిపోయారు. ఎప్పుడైతే ఆ యొక్క ఆహారం వాళ్ళ యొక్క పండ్ల సందులో ఉండగానే దేవుని యొక్క ఉగ్రత వచ్చేసి అక్కడ అనేక మంది చనిపోవడానికి కారణం. ఎందుకు వాళ్ళు మరి, వాళ్ళు చెడ్డవాటిని ఆశించారంట, చెడ్డవాటిని ఆశించారు. మరి దేవునికి వాళ్ళు ఇష్టంగా వాళ్ళు ఉండలేకపోయారు. అందుకే అనేక మంది అక్కడ సంహరించబడ్డారంట. పౌలు గారు చెప్తూ ఉన్నాడు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీకు ఈ ఎగ్జాంపుల్స్ గా ఉండాలని చెప్తారు. ఎగ్జాంపుల్, వాటిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. అది ఆ యొక్క ఆయన చెప్పే వాక్యంలో మెయిన్ ఉద్దేశం. అసలు ఎక్కడైనా భోజనం సిద్ధపరుస్తున్నారు, శత్రువులు ఎదుటే భోజనం సిద్ధపరుస్తున్నారు చెప్పి, మామూలుగా భోజనం సిద్ధపరచడం వేరు. మరి శత్రువుల దగ్గర భోజనం ఏర్పాటు చేయడం అంటే ఎంత గొప్ప విషయం చూడండి. అది ఒక యేసు ప్రభు మాత్రం వల్ల మనం సాధ్యం. ఆలోచన చేయండి. నిజంగా మరి ఆయన ఇచ్చే ఆహారం పట్ల నువ్వు సాటిస్ఫై అవుతగలవు, నువ్వు తృప్తి చెందేవాడిగా నువ్వు ఉండగలుగుతూ ఉంటున్నావా? సార్ అందరూ కూడా ప్రశ్న వేసుకునేవారు. ఆలోచన చేయండి. యేసు ప్రభు మరి 5 రొట్టెలు 2 చేపలు మరి 5,000 మందికి పంచి పెట్టేశాడు. అది ఎలా సాధ్యమైంది? గ్రేట్ మిరకల్ ఇన్ ది వరల్డ్ హిస్టరీ. ఆలోచన చేయాలి. మరి ఈ 2025లో ఆయన సిద్ధపరిచిన భోజనాన్ని మనం తినేవారిగా ఉండగలరని లేఖన పగల మనకు స్పష్టంగా చెప్తా ఉన్నాం. 2 అంశాలు అయిపోయాయి. ఒకటి రక్షణ సిద్ధపరిచాడు, రెండవది భోజనం సిద్ధపరిచాడు. 3వ అంశం మీకు చూపిస్తాను, అది మనకి మేలును సిద్ధపరిచాడు. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనం, అక్కడ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. ఎవరైతే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే వాళ్ళని చదవండి. నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. ఎంత పెద్ద శ్రేష్టమైన మాట్లాడుతాడు ఆయన. మనం ఆయన ఆశ్రయించే వారిగా ఉంటే ఆయన మన కోసం మేలు సిద్ధపరిచాడు, మన కోసం ఆయన మేలును దాచిపెట్టాడంట. ఎలాంటి మేలు ఇది? మేలంటే గుడ్ థింగ్, మంచితనం. అది అధికమైన మేలంట, రెండంతల మేలు, సమృద్ధి అయిన మేలు, హృదయాన్ని తృప్తిపరిచే మేలు, ఎవరి తీసివేయబడని మేలు. అది ఈ 2025లో దేవుడు మనకి ఏర్పాటు చేస్తున్నాడు. మరి నిజంగా మరి ఆ మేలును ఆ సిద్ధపరిచిన దాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆయన మనం ఆశ్రయించే వారిగా ఉండాలి, ఆయన కోసం మనం ఎదురు చూసే వారంగా ఉండగలగాలి, ఆయన కోసం మనం కనిపెట్టుకునే వారంగా ఉండగలగాలి. అది మనం పని చేయగలగాలి. 2025లో ఆయనే మనకు రక్షకుడుగా ఉండాలి, ఆయన్నే మనం ఆశ్రయించే వారంగా ఉండాలి, ఆయన కోసమే మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. ఎప్పుడూ ఆయన ఆశ్రయించే వారంగా ఉండాలండి. ఎప్పుడు ప్రార్థనా పూర్వకం కన్నీటి ద్వారా మనం ఆయన్ని ఆశ్రయించే వారంగా ఉండాలి. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తూ ఉంటారో వాళ్ళకి ఏ కొదువు రాదట. వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఏ కొదువు రాదట. వాళ్ళకి మరి మేలుని దాచిపెడతా ఉన్నాడు, సంతోషాన్ని ఇస్తా ఉన్నాడు, నెమ్మదిని ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ అది దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన కార్యం. అది ఆలోచన. 2025కి ఆయన సిద్ధపరిచిన మేలును అందరు కలిగి ఉండాలనే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా లేఖన భాగాలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఒక్క మాట, ఆయన మన కోసము స్థలములు సిద్ధపరిచాడు. ఏం ప్రిపేర్ చేశాడు? హి ప్రిపేర్డ్ ప్లేసెస్ ఫర్ us. చదవండి ఆ మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు. యోహాను సువార్త, మీ హృదయములో కలవరపడనీయకుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును.
ఆ, దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. మన కోసం ఆయన స్థలాలను సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడ స్థలం ఇది? అది పరలోకంలో ఉండే స్థలం. అది పరలోకంలో ఉండే స్థలం. అది అక్కడ అదే నా తండ్రి అంటే అనేక నివాస స్థలం అని చెప్తాం. అక్కడ లేకపోతే వాటిని సిద్ధపరిచి మరలా మీ దగ్గరికి వస్తానని చెప్తా ఉంటాను. వచ్చి నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు నాతో పాటు ఉండండి, నేను మీతో పాటు ఉంటానని చెప్తాను. ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం. మరి నిజంగా ఆ ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నాము. దానికి మంచి సిద్ధపాటును కలిగి ఉన్నావా? ఎవరు దానికి అర్హులుగా ఉంటారు? ఎవరు దానికి మరి రైట్ పర్సన్ అని బైబిల్ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఎవరైతే మరి కొత్తగా జన్మించగలుగుతూ ఉంటారో న్యూ బర్త్, వాళ్ళు దానికి వారసులుగా ఉంటారు. నీటి మూలం ఆత్మలో జన్మిస్తే గానీ ఇప్పుడు పరలోక రాజ్యాన్ని చూడరని మరి యేసు ప్రభు నికోదేము ప్రవక్త చెప్పేశాడు. మరి బాప్తిసం పొంది మరి దానికి వెళ్తానికి అర్హుడుగా నువ్వు పిలవబడుతూ ఉన్నావా? ఆ జాబితాలు నీ పేరు మరి ఎంటర్ కావడానికి సిద్ధపడుతూ ఉన్నావా? సార్ ఆలోచన చేయాలి. ఎవరైతే మరి దేవుని పట్ల విశ్వాసం ఉంచుతారో వాళ్ళు అందులో వెళ్ళే వారిగా ఉంటారు. ఎవరైతే మరి ఆ చిన్నపిల్లలాగా మరి తగ్గించుకున్న స్వభావాలు ఉండగలుగుతూ ఉంటారో వాళ్ళు మరి పరలోకానికి వెళ్ళే జాబితాలు ఉంటూ ఉంటారు. ఏముంటది పరలోకంలో? ఏముంటది? బైబిల్ చెప్తా ఉన్నది, దేవుని యొక్క రాజ్యము భోజనము పానీయం కాదు కానీ ఏమంటాం తర్వాత? నీతి సమాధానము పరిశుద్ధాత్మ మీద ఆనందం అంట. నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మల ఆనందం మనకు కనిపిస్తుంది. అది అండి ఆ యొక్క రాజ్యంలో గొప్పతనం. సిద్ధపరచబడిన రాజ్యం అది, నిశ్చలమైన రాజ్యం అది, నిత్యం ఉండే రాజ్యం అది. మరి దానిని మరి ఎంటర్ అవ్వడానికి దాంట్లో మరి మన పేర్లు రాయేసుకోవడానికి మనం సిద్ధపడగలిగి ఉండాలి. బైబిల్ చెప్తాం. ఇంకా లేఖన పగలు శ్రద్ధగా గమనించినట్లయితే ఇంకొక మాట, ఆయన మన కోసము జీతాన్ని సిద్ధపరిచాడు. ప్రకటన గ్రంథము 22:12 చదవండి, త్వరగా వాక్యాన్ని ముగిద్దాం. ప్రకటన గ్రంథము ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వారి వారి క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హ్యాపీ న్యూ ఇయర్. చూడండి, మన కోసం ఆయన జీతాన్ని ఏర్పాటు చేశాడు, మంచి బహుమానాన్ని ఏర్పాటు చేశాడు, మంచి గిఫ్ట్ని మన కోసం ఆయన ఏర్పాటు చేశాడు. ఎవరు ఈ మరి యొక్క బహుమానం పొందడానికి అర్హులు? వారి వారి క్రియల చొప్పున. నువ్వు మంచి పని చేయగలిగితే నువ్వు మంచి బహుమానం పొందేవాడిగా ఉంటావు. నువ్వు యొక్క చెడ్డ పనులు చేయగలిగితే ఆ చెడ్డ బహుమానం అందుకునేవాడిగా ఉండవు. 2025లో మరి నీకే బహుమానం కావాలి? వాట్ టైప్ ఆఫ్ గిఫ్ట్ యూ వాంట్? నీకు ఏ బహుమానం కావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. మంచి బహుమానం కావాలా, చెడ్డ బహుమానం కావాలా? అసలు బహుమానాన్ని వద్దు అనుకుంటున్నావా? ఆలోచించే. ఋతు మంచి బహుమానం పొందగలిగింది, మంచి బహుమానం పొందగలిగింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ క్యారెక్టర్. ఓర్ఫా అయితే టాటా బై బై చెప్పి వెళ్ళిపోయింది, కానీ ఋతు మాత్రం నయేమిని హత్తుకొని ఉన్నది. అత్తగారు నీతో పాటు నేను వస్తాను, నువ్వు ఎక్కడుంటే నేను ఎక్కడుంటా, నీ జనమే నా జన్మ, నీ దేవుడే నా దేవుడు అని చెప్పేసి వెళ్ళింది. మరి ఆ మోయో ప్రాంతం బెత్లెహేముకి వచ్చేసింది. ఆ బోయేజ పొలంలో ఆమె పని చేయగలిగింది. చివరికి ఆ పొలానికే మరి ఆమె యజమానురాలైపోయింది. చివరికి యేసుప్రభు వంశావళిలో ఆమె చేర్చబడింది. ఎంత శ్రేష్టమైన బహుమానం ఆలోచించి. మరి అలాంటి బహుమానాన్ని దేవుడు మనందరికీ ఈరోజు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇట్స్ ఎ గుడ్ గిఫ్ట్ ఫ్రమ్ ది గాడ్. ఆ బహుమానాన్ని మనం మరి పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎన్ని అయిపోయినాయండి? రక్షణ సిద్ధపరిచాడు, మేలు సిద్ధపరిచాడు, భోజనం సిద్ధపరిచాడు, ఇంకా సిద్ధపరిచాడు, మన కోసం స్థలం సిద్ధపరిచాడు ఆయన. తర్వాత ఆయన మన కోసం జీతం ఏర్పాటు చేశాడు. పనివాడు తన తన జీవితానికి పాత్ర చెప్పాడు కదా, వాక్యం చెప్తా ఉన్నది. పనివాడు తన జీవితానికి పాత్రుడు అని చెప్పి ఆ వేజెస్ పొందే వరకు ఉండదు. కరెక్ట్గా పనిచేస్తే కరెక్ట్ వేజ్, కరెక్ట్ బహుమానం. ఆఫీస్కి వెళ్ళి మరి పని చేయకుండా నిద్రపోతే ఉపయోగం ఉంటుందా? ఏం ఉపయోగం. ఇంతకుముందు అయితే ఆ పనులు జరిగాయి. మరి ఇప్పుడు ఏముంటది? అన్ని రూములు సీసీ కెమెరాలు పెట్టారు.
అన్ని రూమ్లో సీసీ కెమెరాలు పెట్టిన ఏ ఎక్కడికి వెళ్ళినా అన్ని వెంటనే కనిపేస్తారు. వెంటనే మెసేజ్ పంపిస్తారు, అంటే ఫోన్ చేస్తూ ఉంటారు, ఎక్కడున్నా ఏం చేస్తున్నావు. ఇప్పుడైతే అలాంటి కుదరదు. జాగ్రత్తగా మరి 2025 మరి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. 2024 మనం చాలా తప్పిదాలు చేసి ఉండొచ్చు, దేవునికి ఇష్టం లేని పనులు మనం చాలా చేసి ఉండొచ్చు. అని వాటిని సరి చేసుకొని, వాటిని దిద్దుకొని జాగ్రత్తగా 2025లో ప్రవేశించగలిగితే, ఆల్రెడీ మనం వచ్చేసాం 2025. ఒక 4-5 గంటలు కూడా అయిపోయింది, దాదాపు 9 గంటలు అయిపోయింది మనం. అలాంటి దాన్ని మనం కలిగి ఉంటాను ప్రయత్నం. జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని దేవుని మీద ఆధారపడి మనం ముందుకెళ్ళే వరకు ఉండగలం. లేఖన భాగాలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే, మరి మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఈ 2025కి? మరి మనం దేనికోసం మనం ప్రిపేర్ అయ్యి ఉండవాలి? వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆమోస గ్రంథం 4:12 మనం చూస్తే అక్కడ ఒక మంచి మాట, దేవుని యొక్క సన్నిధానంలో కనపడడానికి మనం సిద్ధపడాలంటాడు. అక్కడ కనపడాలి, దేవుని యొక్క సన్నిధానంలో కనపడడానికి మనం సిద్ధపడాలి. దేవుని యొక్క ఆలయం ఉంటారని మనం ఇష్టపడే వారికి ఉండగలగాలి. నిజంగా మరి ఆ పని మనం చేయగలుగుతాం. 2024లో ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఆదివారం నేను ఆరాధనకు వచ్చిన చేతులు ఎత్తండి. ఒక్క ఆదివారం నేను మిస్ అవ్వలేదు, ప్రతి ఆదివారం నేను ఆరాధనకు వచ్చాను. కొద్దిమంది మాత్రం ఉంటారు. ఎందుకంటే మనకి ఆరాధనకి ఆదివారానికి వచ్చే మనకు ఆ సమయం ఉండదు. మరి ఏ పనులు పెట్టుకుంటూ ఉంటాం. జ్వరంగా ఉందనో, తలనొప్పి ఉందనో, కడుపులు నొప్పను, మరి డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఉందనో, పిల్లల్ని అవుటింగ్ తీసుకెళ్లాలను, బర్త్డే ఫంక్షన్, ఆ ఫంక్షన్ అన్నిటికీ మన టైం స్పెండ్. కానీ దేవుని సన్నిధానం రాలేకపోతుంటాను. ఎందుకు మరి దావీదుకు మరి నేను చిరకాలం యెహోవా మందిరంలో ఉండాలని ఇష్టపడుతున్నానని చెప్పాడు. మరి ఎన్నో కోరవ కుమారులు మరి నీ మందిరం నివసించి వారు ధనులు అని చెప్పారు. మరి ఆయన నీ మందిరంలో ఒక్క దినం గడుపుట బయట వేరే దినం కంటే శ్రేష్టం ఎందుకు వాళ్ళు చెప్పగలిగారు? మరి ఆ మందిరంలో మనకు అన్ని దొరుకుతూ ఉన్నాయి. మందిరంలో సమాధానము, మందిరంలో సమృద్ధి, మందిరంలో సంతోషము, ఇవన్నీ అక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి దానిలో ఉంటారు మనం సిద్ధపడే వారంగా ఉండగలగాలి. మరి ఈ సంవత్సరం మరి ప్రతి ఆరాధనకి వచ్చే వాళ్ళకి మనం ఉండగలుగుతా ఉన్నాం. అది మనం ప్లాన్ చేయాలి. నీకు ఎన్నైనా పనులు ఉండొచ్చు, ఎన్నైనా అపాయింట్మెంట్ ఉండొచ్చు, అన్ని ఆ రోజు టైం ఇచ్చారు దేవుడు మనకి. He has given 6 days for us. అవన్నీ మన కోసం 6 రోజులు. మరి 7వ రోజు మాత్రం ఆయన విశ్రాంతి దినము. విశ్రాంతి దినంలో 2 పనులు చేయాలి. విశ్రాంతి తీసుకోవాలి, ఆరాధించాలి, 2 పనులు చేయాలి. మనం ఏం చేస్తున్నాము? ఓన్లీ విశ్రాంతి, ఓన్లీ రెస్ట్, నో వర్షిప్. అంతేనా? అందరు చేసే పని ఇదేనండి, ఓన్లీ రెస్ట్, నో వర్షిప్ అన్న. జాగ్రత్త. ప్రసంగి గారు గుర్తు చేసిన 5వ అధ్యాయంలో, నువ్వు నీ యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పి, మన ప్రవర్తన మంచిగా ప్రవర్తించే వారికి ఉండగలగాలి. రెండోది మనం చూస్తే అక్కడ ఇంకో మాట కూడా చెప్పాడు, మీరు మీ మాటలు కొద్దిగా ఉండాలంట. ఆదివారం ఆరాధనకు వస్తే మనం దేవుని మాటలు మనం వినేవారంగా ఉండగలం. మనకు వేరే మాటలు అక్కర్లేదు. ప్రైజ్ లార్డ్ చెప్తే ప్రైజ్ లార్డ్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇవే ఆ 3 మాటలు మనం చెప్పేవారంగా ఉండగలం. ఎందుకంటే మనకు కొద్దిగా మాట్లాడేవారే ఉండాలి. మనం కింద ఉంటున్నా, ఆయన పైన ఉంటున్నా, అదే చెప్పాడు. మూడవది, ఆయనకి ఇచ్చే అర్పణలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇవ్వండి అని చెప్తా ఉంటాం. చేసిన మొక్కుబడులు కానీ, ప్రథమ ఫలాలు కానీ, థ్యాంక్స్ కింగ్ ఆఫర్, ఇవన్నీ మనం సమర్పించుకునే వారే ఉండగలం. ఆ 3 పనులు మనం చేయాలి. మరి ఆ సరిగా మనం ప్రవర్తిస్తున్నామా? మరి మంచి మాటలు మనం మాట్లాడగలుగుతూ ఉంటున్నాం. మూడవది, ఆ మొక్కుబడులు జాగ్రత్తగా మనం దేవునికి ఇవ్వగలుగుతూ ఉంటున్నామా? ఇవన్నీ మనం కంప్లీట్ చేసే వారంగా ఉండగలగాలి. ఆదివారం ఆరాధనకు వస్తే ఆ ఆరాధన ముందు మీటింగ్లు వేస్తూ ఉంటారు, ఆరాధన తర్వాత మీటింగ్లు వేస్తూ ఉంటారు. మరి ఆ మీటింగ్లు ఏం డిస్కస్ చేస్తారు నాకైతే అర్థం కాదు. ఎక్కడ లేని రాజకీయాలు అసలు మన ఈ లోతర సంఘంలోనే ఉంటాయి. నేను కామెంట్ చేయటం కాదండి, అది జగవరిన సత్యం. మీటింగ్ ఆరాధన అయిపోయిన మీటింగ్లే, ఆరాధన ముందు మీటింగ్లే. ఆరాధనలు ఏం చేస్తాం? ముసుగులు వేసుకొని పాస్టర్ గారి మీద కామెంట్లు చేయటం, డ్రెస్సుల గురించి మాట్లాడుకోవటం, నగల గురించి మాట్లాడుకోవటం, ఎక్కడ కొన్నా, ఎంత డిస్కౌంట్ ఇచ్చావు, గ్యారంటీ ఏమైనా ఇచ్చాడా, ఇవి మనం మాట్లాడు. వాక్యం వినేవారిగా ఉండగలరు. అది చెప్తా, వాక్యం వినడానికి సిద్ధపడాలంట, అది చెప్తా ఉన్నది. ఈ మధ్య మన వాళ్ళకి ఒక కొత్త సిస్టమ్ కనుక్కున్నారు. పెళ్లి చూపులు ఈ మధ్య చర్చిలోనే పెట్టేస్తా ఉన్నారు. పెళ్లి చూపులు చర్చిలోనే పెడుతున్నారు. ఏమండి, ఎక్కడ ప్లేస్ లేదు పెళ్లి చూపులు చేయడానికి, జరుపుకోవడానికి. ఇళ్ళు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, బంధువులు ఉన్నాయి, లేకపోతే బీచ్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఎన్ని ప్లేసులు లేవు పెళ్లి చూపులు చూడటానికి.
ఎవరన్నా అడిగితే ఆ ఇద్దరు దేవుని ఎరిగిన వాళ్ళేనండి. ఆ? ఆయన బాప్తీసం తీసుకున్నాడు, ఈ అమ్మాయి బాప్తీసం తీసుకుంది. మరి అక్కడ పెడితే బాగుంటుందని అనుకుంటున్నామండి. ఏంది చర్చిలో పెళ్లి సంబంధాలు చుట్టానికి చర్చికి వచ్చేది? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించి దేవునికి ఇష్టమైన పనులు మనం చేసేవారు. ఇస్కియా మొదటి రోజు ఎక్కడ చేసాడు? మరి ఫస్ట్ రోజు ఎక్కడ సెలబ్రేట్ చేశాడు ఆయన? ఇస్కియా మొదటి రోజు దేవుని మందిరానికి వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఆ తలుపులన్నీ కూడా మరి బదలు కొట్టేసి అందరికి ఆజ్ఞ జారీ చేశాడు. అక్కడ ముందు మీరు ప్రతిష్ఠించుకోండి, దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయండి అని చెప్పి. అప్పుడు దాకా అక్కడ పరిస్థితులు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి, భిన్నంగా ఉన్నాయి. మరి ఆరాధన లేదు, మరి ఏమి లేదు అక్కడ. మరి తెలియని దేవతలు వాళ్ళకి ఆరాధన చేస్తున్నారు. మరి చెప్పేశాడు, ఉన్న చెడ్డవట్టంటే తీసి పడేసేయండి, ముందు ఆ ఆలయాన్ని పరిశుద్ధపరుస్తుంది. ఆయన మరి యవన కాలంలో రాజుగా ఉన్నాడండి. మరి రాజుగా ఉండి యవనొస్తున్నట్టు మరి ఎంత అధికారాన్ని అనుభవించగలగాలి మరి ఆయన? మరి అవన్నీ పక్కన పెట్టేసి మొదటి నెల మొదటి రోజు మరి దేవుని మందిరాలకు వచ్చేసాడు. మరి ఒకసారి మరి నిజంగా మరి ఈరోజు ఎంతమంది ఆరాధన మిస్ అయిపోతూ ఉన్నారు. రాత్రి 31st నైట్కి మరి ఎంతమంది మిస్ అయిపోయారు చూడండి. మనం ఎక్కడుంటే మన లోక సంబంధ విందులతో మనం మునిగి తేలుతూ ఉంటున్నాం. నవ్వులాటకాయ విందులు అంట అవి, ఒక్కపూట సంతోషం కోసం చేసే విందులు అవి. మరి అవి కాసేపు మాత్రమే ఉంటుందండి ఆనందం. మరి మన ఆనందం ఎక్కడ ఉంటుంది? మనకి దేవునిలో ఆనందించమని చెప్పాడు. పౌలు గారు చెప్తున్నాడుగా, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించండి. ప్రభువులోనే ఆనందం ఉంటుందండి, అక్కడే సంతోషం ఉంటుందండి. దాన్ని పొందటానికి మనం ప్రయత్నం చేయగలం. బయట పార్టీకి వెళ్ళి ఎంతసేపు ఉంటుంది ఆనందం? 1 గంట ఉంటుంది, లేదా 2 గంటలు ఉంటుంది. బిర్యానీ ఎంతసేపు ఉంటుంది? 2 గంటలు ఉంటుంది ఆ బిర్యానీ టేస్ట్. తర్వాత మరలా ఆకలి అనిపిస్తుంది కడుపులో. మంచినీళ్ళు తాగితే ఎంతసేపు ఉంటాయి, కూల్ డ్రింక్ తాగితే ఎంతసేపు ఉంటుంది? మరలా తాగాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచన చేయాలి. ఇంకా లేఖన భాగాలు మనం శ్రద్ధగా గమనించినట్లయితే మనము సత్క్రియలు చేయడానికి మనం సిద్ధపడి ఉండాలి. మంచి పనులు మనం చేసేవారికి ఉండగలం. మంచి పనులు, డూ గుడ్. సమాజానికి ఏది మంచిదో అది మనం చేసేవారికి ఉండగలం. అన్నీ మన స్వార్థం కోసం మనం చేయకూడదు. పక్కవాడి గురించి మనం ఆలోచించే వారికి ఉండగలగాలి. మన పక్కన చాలా మంది పేదవాళ్ళు ఉంటూ ఉంటారు, చాలా మంది మరి ఏమి లేని వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి మనం కొద్దిగా మనం హెల్ప్ చేసేవారికి ఉండగలం. సత్క్రియలు అదే కదా మనం చెప్తున్నాం. యేసు ప్రభు అక్కడ చెప్పాడు కదా, మరి పేదలను కనుకరించమని చెప్తాం. విందు భోజనం ఏర్పాటు చేసినప్పుడు అందరూ మరి వేరే వేరే కారణాలు చెప్పి తప్పించుకున్నారంట. వేరే వేరే కారణాలు పెట్టి తప్పించుకున్నారు. మరి ఒకడు పొలం వెళ్ళాలని, ఒకడు మరి జంతువులు కొనాలని, ఏదో అప్పాయి, అన్ని డిఫరెంట్ కారణాలు చెప్పి తప్పించేస్తున్నారు. మరి ఇక యజమాని కోపం వచ్చేసింది, వీళ్ళు లాభం లేదు, ఇక వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి గుడ్డి వాళ్ళని అడుక్కుని అందరూ తీసుకొచ్చి మరి ఆ ప్లేస్ అంతా నింపమని చెప్పేశారు. మనకి ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడు. మరి దేవుని యొక్క రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు అని చెప్తా ఉంటే అలాంటి ధన్యతను మనం విడిచిపెడుతూ ఉన్నాం. వాళ్ళు దాంట్లో మరి పార్టిసిపేట్ చేయడానికి మనం ఇష్టపడతలేదు. మరి ఒకళ్ళు పిలిచిన మంచి సిద్ధపాట్లు మనం వెళ్ళలేకపోతుంటున్నాం. మంచి సిద్ధపాటుతో మనం వెళ్ళలేకపోతుంటున్నాం. ఆ విందు ఏర్పాటు చేస్తే ఒక వ్యక్తి మరి ఏమి లేకుండా వచ్చేసాడని చెప్పాడుగా అక్కడ. మరి అప్పుడు వచ్చి యజమాని అడుగుతున్నాడుగా, సహోదరుడు ఏవి నీ పెళ్లి వస్త్రాలను అడిగాడు. పిలిస్తే మరి అంత సిద్ధపాటుతో మనం వెళ్ళాలండి. అట్ ది సేమ్ టైం అదే సిద్ధపాటు మనకు ఆరాధన వచ్చేటప్పుడు కూడా ఉండాలి. అది ఆ పనులు మనం చేయగలం. సత్క్రియలు, మంచి పనులు. యెషయా గ్రంథం 58 మనం చూస్తామట. పేదలు మన ఇంటి చేర్చుకున్నట, వస్త్రం లేని వారికి వస్త్రం ఇచ్చుట, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చుట, రక్త సంబంధికి మన ముఖం దాచిపెట్టుకుంటా. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, నాకిష్టమైన ఉపవాసం. అలాగ చేసిన ఎడల మీరు ఒక నక్షత్రం లాగా వెలిగిపోతూ ఉంటారు. మరి ఆ పనులు మనం చేయగలుగుతూ ఉంటాం. ఆలోచన చేయండి. ఎందుకు మరి ఆ పేదల పట్ల మన కనికరం చూపలేకపోతూ ఉంటాం? మనం ఏంటంటే ఎప్పుడు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం, ఇవ్వడానికి మనం ఎప్పుడు మనసు రాదు. బైబిల్ ఏం చెప్తుంది? తీసుకోవటం ధన్యత అని చెప్తుందా, ఇవ్వటం ధన్యత అని చెప్తుందా? చెప్పాలి. తీసుకోవటం గొప్ప, ఇవ్వటం గొప్ప? ఇవ్వటం ధన్యత, అది బైబిల్ చెప్తుంది. పేదలకు అనుగ్రహించేవాడు ధన్యుడు, అతడు యెహోవాకు అప్పిచ్చేవాడిగా ఉంటాడంట. అతడు యెహోవాని ఘనపరిచేవాడిగా ఉంటాడంట.
మరి ఈ యొక్క క్రిస్మస్ మరి న్యూ ఇయర్ సందర్భంగా ఎంతమంది పేదవాళ్ళు మనకు ఆదరించగలుగుతాం, ఎంతమంది పేదవాళ్ళు మనకు అనుకరించగలుగుతూ ఉంటున్నారు ఒకసారి ఆలోచించారు. సారాపతి విధురాల దగ్గర ఏమైనా ఉందండి? ఏముంది ఆమె దగ్గర? కొద్దిగా పిండి కొద్దిగా నూనె మాత్రమే ఉన్నది. కానీ వచ్చిన గెస్ట్కి మరి ఆమె భోజనం పెట్టగలిగింది. వర్షాలు పడతలేదు, పంటలు పంటలేదు, ఉన్న పిండి ఉన్న నూనెతోటి మరి కొన్ని రొట్టెలు చేసుకోవాలి. వాళ్ళ ఆమె కుమారుడు తిని చనిపోవాలనుకుంటున్నారు. అంతలోకి మరి ప్రవక్త గారు వచ్చి, అమ్మ తినడానికి ఏమంటే పెట్టమ్మన్నాడు. అయ్యో పాస్టర్ గారి ఇంట్లో ఏమీ లేదండి, కొద్దిగా నూనె కొద్దిగా పిండి మాత్రమే ఉన్నది, అవి తిని చనిపోవాలనుకుంటున్నామని చెప్పేసి. అమ్మ ఏం పర్లేదు, ఒక అప్పం తీసుకొచ్చి మొదటిసారిగా నాకే ఇవ్వమని చెప్పేశాడు. ఆమె ఆ ప్రవక్త పట్ల మాట్లాడి పూర్తి విశ్వాసం వ్యక్తపరిచింది. అలానే చేసింది. మొదట అప్పం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది. ఆమె అక్కడ విస్తారంగా దీవించబడింది. ఎంత విస్తారంగా దీవించబడింది? మరలా వర్షాలు పడింది దాకా, అంటే 3.5 years దాకా బుడ్డిలో నూనె అయిపోలేదంట, తొట్టిలో పిండి తక్కువ కలదు. దేవునికి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హ్యాపీ న్యూ ఇయర్. చూడండి ఎంత పెద్ద ధన్యత. కొత్త నిబంధనలు మనం చూస్తుంటాం. ఒక పేద విధవరాలు మరి 2 కాసులు కానుక పెట్టిలో వేయగలిగిందంట. 2 కాసులు అంటే తన జీవితం అంతా అందులో వేయగలిగింది. యేసు ప్రభు మరి అందరి మీద దృష్టి పెట్టలేదు, కానీ ఆమె మీద దృష్టి పెట్టింది. అందరు తమ సమృద్ధిలో మరి దానం చేయగలుగుతున్నారు, కానీ ఏమైతే తన జీవితం అంతా అందులో వేయగలిగిందని సాక్షి. మరి ఇలాంటి సాక్ష్యం మరి మన మీద ఎవరైనా, మన గురించి ఎవరైనా చెప్పగలిగారా? ఒకసారి ఆలోచించే దేవుని బిడ్డలారు చూడండి, మన సిద్ధపాటు సత్క్రియలు మంచి పనులు చేసేవారుగా మనం ఉండగలం. దేవుని యొక్క సన్నిధానాలు కనపడటానికి మనం లేఖన భాగాలు చూస్తే దేవుని చిత్త ప్రకారం నడవడానికి మనం సిద్ధపడాలి. దేవుని చిత్తం మన చిత్తం కాదు, దేవుని చిత్తం నెరవేర్చాడు. యేసుప్రభు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. మనం కూడా మరి అలా దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే అది మనకు గొప్ప ధన్యత అవుతుంది. 90 కీర్తనలు మనం చూస్తాం. మోషే గారు ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? అక్కడ చూస్తే మనం మాకు జ్ఞాన హృదయం కలగజేయమని చెప్తా ఉంటున్నాం. మా యొక్క దినాలు లెక్కించడానికి మాకు సహాయం చెప్తా ఉంది. నీ ప్రభావమును నీ సేవకులకి నీ కుమారులకి కలగజేయమని చూపించమని చెప్తా ఉంటున్నాడు. ఎందుకు మరి అలాంటి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాడు? ఎందుకు వీళ్ళందరూ మరి దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతూ ఉన్నారండి. దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నాకు పౌలు గారు అదే గురించి గలతీ సంఘానికి రాస్తూ మాట చెప్పాడు కదా. మరి విశ్వాసం కాకముందంట మనం ధర్మశాస్త్రానికి లోబడే వారే ఉన్నారు. విశ్వాసం వెల్లడి కాకమును, విశ్వాసం వెల్లడైన తర్వాత ఇక మన ధర్మశాస్త్రం లోబడే అవసరం లేదని చెప్తా ఉంటాం. ఎందుకంటే యేసు ప్రభువే మనకి రక్షణ ఆధారం. ధర్మశాస్త్రం మనకి బాల శిక్ష కంటే ఎల్కేజీ యూకేజీ లాగా ఉండి మనం యేసు ప్రభు దగ్గర నడిపిస్తుందంట ఆ యొక్క ఆధారం. ఎప్పుడైతే మరి ఆ విశ్వాసం కలిగి ఉంటామో అప్పుడు గొప్ప తనేది ఇచ్చాక మనము దేవుని కుమార్తెలకు పిలువబడే గొప్ప అవకాశం అని చెప్తాం. ఎవరైతే దేవుని పట్ల విశ్వాసం ఉంచుతారో వాళ్ళు దేవుని కుమారులకు పిలవబడతారు. వాళ్ళు అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నారు. అలాంటి గొప్ప ఆశీర్వాద దేవుడు మనకి ఈరోజు ఇవ్వబోతున్నారు. దేవుని కుమార్తెలుగా పిలువబడే గొప్ప అవకాశం మనందరికీ. ఎవరైతే ఈ యొక్క సెకండ్ సర్వీస్ లో ఉంటూ ఉన్నారు, ఆ యొక్క న్యూ ఇయర్ ఆరాధనకు వాళ్ళందరూ మీరు ఉండగలుగుతున్నారు. వాళ్ళందరికీ ఇదే గొప్ప ధన్యత, గొప్ప బ్లెస్సింగ్స్. ఇదే ప్రామిస్ అనుకోండి. న్యూ ఇయర్ కి దేవుని కుమార్తెలు పిలువబడే గొప్ప అవకాశం. ఇంకో పని కూడా చెప్తుంది. సమాధాన పరచబడు తండ్రి వారు దేవుని కుమారులు అనమాట. పీస్ మేకర్స్. సమాధానం కలిగి ఉండాలి. అది అందరితో సమాధానం కలిగి ఉంటారని మనం ప్రయత్నం చేయగలం. అలాంటి గొప్ప ధన్యత. ఇంకా మనం చూస్తే ఎవరైతే మరి శత్రువులను ప్రేమించగలుగుతూ ఉంటారో వాళ్ళు దేవుని యొక్క సర్వోన్నత కుమారులు కూడా పిలువబడుతూ ఉన్నారు. మరి ఆ ధన్యతను పొందడానికి సిద్ధపడుతూ ఉంటున్నారు. ఆలోచించేయండి. మన సిద్ధపాటు ఎలా ఉండాలి? దేవుడు మన కోసమే సిద్ధపరిచాడు. రెండు మాట. ఆయన మన కోసం రక్షణ సిద్ధపరిచాడు, మన కోసం మరి స్థలాలు సిద్ధపరిచాడు, మన కోసం మేలు సిద్ధపరిచాడు, మన కోసం జీవితం సిద్ధపరిచాడు. మరి మన సిద్ధపాటు దేవుని సన్నిధిలో ఉంటానికి మనం సిద్ధపడాలి. దేవుని మాటలు వినటానికి మనం సిద్ధపడాలి, వినటానికి సిద్ధపడాలి. మంచి క్రియలు, సత్క్రియలు చేయడానికి మనం సిద్ధపడేవారు. ఒక యవనస్తుడు యేసుప్రభుని అడిగాడు ప్రశ్న. బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు యేసుప్రభు. యేసుప్రభు చెప్పాడు, మరి మై డియర్ యంగ్ మ్యాన్, నువ్వు కొన్ని పనులు చేయమని చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని పాటించి తల్లిదండ్రులు సన్మానించు, నరహత్య చేయబాకు, ఇవన్నీ కొన్ని చెప్పాడు. అయ్యో ప్రభు, ఈ చిన్నప్పుడు నేను చేస్తూ ఉన్నానే, అయినా నాకు అది దొరకట్లేదు అన్నాడు. అప్పుడు చెప్పాడు యేసు ప్రభు, మై డియర్ యంగ్ మ్యాన్,
యు ఆర్ ల్యాకింగ్ వన్ థింగ్. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టి నా దగ్గర రమ్ము. వెళ్ళమన్నాడు, ఆస్తిని అమ్మమన్నాడు, పేదలకు పంచిపెట్టమని చెప్పాడు. మరి ఆ యవనస్తుడు పని చేయగలిగాడా? చేయలేకపోయాడు. ఎందుకంటే అతను మిక్కిలి యవనస్తుడు కనుక ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అందుకే ఆ నిత్య జీవం పొందలేకపోయాడు. మరి అలాంటి గొప్ప అవకాశాన్ని మనం మిస్ చేసుకుంటున్నాం. ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి. దేవుడు అన్ని ఇస్తున్నాడండి, అందరికి ఇస్తూ ఉన్నాడండి. వెలుగు లోకంలోకి వచ్చింది, అందరిని వెలిగిస్తూ ఉన్నది. కానీ మనమే వెలుగు దగ్గరికి వెళ్ళలేకపోతుంటాం. ఎందుకంటే మన క్రియలు చెడ్డమైనందువలన అక్కడ వెళ్ళలేకపోతాం. మరి దేవుని బిడ్డలారా, ఈ 2025లో మరి మన జీవితాలలో మరి వెలుగు నింపాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనకి మంచి మేలు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కంప్లీట్ బహుమానం, పూర్తి బహుమానం, సంపూర్ణ బహుమానం ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ పొందటానికి మనం మరి మంచి సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి వాక్యం చెప్పడానికి చాలా వదలండి, నేను ఇంకా గంట అని చెప్పగలను కానీ పాస్టర్ గారు రాలే టైం చెప్పారు. మరి మరొకసారి మరి ప్రేమతో పాస్టర్ గారికి, వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ప్రేమపూర్వక శుభములు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్. దేవునికి సమాధానం, దేవుని కృప మనందరికి తోడుగా ఉండును గాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కాపులు ఉండు గాక. ఆమేన్. దేవా నాయా